నమస్తే, లెర్న్ విత్ లక్ష్మికి స్వాగతం. ఎప్పుడైనా రైస్ మిగిలిపోతుంది కదా, దాంతో ఈజీగా, టేస్టీగా, క్విక్గా తయారయ్యే కొరియాండర్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఇందుకోసం కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, మిరియాలు, లవంగాయలు, యాలకులు, తేజ్పత్తాకు, అన్నం కావాలి. మిక్సీ జార్లో అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, మిరియాలు, కొత్తిమీర వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొత్తిమీర ముదర కాడలు తీసి లేత కాడలతో వేసుకోవాలి. ఒక ప్యాన్ వేడి చేసి అందులో 1 టీ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడెక్కాక 1 టీ స్పూన్ జీలకర్ర, తేజ్పత్తాకు, మిరియాలు, లవంగాయలు, యాలకులు, జీడిపప్పు వేసి ఎర్రగా వేయించుకోవాలి. మిరియాలు పోపులోకి 8, పేస్ట్కి ఒక 10 అలా వేయాలి. జీడిపప్పు వేగాక ఈ కొత్తిమీర పేస్ట్ వేసి వేయించి 5 నిమిషాల తర్వాత ఉప్పు వేసి బాగా కలుపుకొని ఆయిల్ తేలేక అన్నం వేసి బాగా కలిపి 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా తినాలి అనిపిస్తే ఒక 2 గంటల ముందే అన్నం వండుకొని కొంచెం చల్లగా చేసుకున్నాక మనం ఈ విధంగా ఫ్రైడ్ రైస్ చేస్తే అన్నం మెతుకు విరిగిపోకుండా ఉంటుంది. దీన్ని మనకు నచ్చిన రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. అందరూ ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.